ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ ఉదయకాలం అందు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మనం రెఫర్మేషన్ సిరీస్లో ఆదికాండం 24వ అధ్యాయం 10వ వచనం నుంచి రాయబడి ఉన్న కొన్ని వచనాలను ధ్యానం చేయబోతున్నాం. ఈ చాప్టర్ బిగినింగ్లో అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియజర్ను, దమస్కు వాడైన ఎలియజర్ను అని ఇక్కడ రాయబడి ఉండలేదు, కానీ 15:2 రాయబడి ఉన్న ప్రకారంగా ఎలియజర్ అని అనుకుంటున్నాం. సో ఈ పెద్ద దాసుని పిలిచి ఒక ప్రమాణం చేయించుకున్నాడు. తన కుమారుడైన ఇస్సాకునకు ఈ కానాను స్త్రీలలో నుంచి ఒక స్త్రీని వివాహం చేయకూడదు అని నిశ్చయించుకొని తన ఇంటి యొద్దనున్నటువంటి అనగా తన బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకునకు ఒక స్త్రీని తీసుకొని రావాలి, భార్యగా తీసుకొని రావాలి అని ఒక పెద్ద టాస్క్ని అప్పచెప్పాడు. ఈ చాప్టర్లో మనం అన్నీ కూడా సింబాలిజమ్స్ని చూస్తున్నాము. ఈ సింబాలిజం ఏంటంటే, ఇస్సాకు అనగా వరుడైన యేసుక్రీస్తు ప్రభువు, రెబకా అంటే అది సంఘమునకు సాదృశ్యం, వధువు సంఘానికి సాదృశ్యము. ఈ ఇంటి పెద్ద దాసుడు అనగా పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. ఈ పెద్ద టాస్క్ని అప్పచెప్పాడు. సో ఈ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న ఈ అజ్ఞాత దాసుడు తన యజమానుని కుమారునికి ఒక భార్యను తీసుకురావడానికి అబ్రహాము యొక్క స్వదేశానికి వెళ్తూ ఉన్నాడు. సో అక్కడి వరకు మనం ధ్యానం చేసాము. ఈరోజు మనం మిగిలిన భాగాన్ని చూద్దాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా రక్షక, ఉదయకాల ధ్యానంలో పరిశుద్ధాత్మని సహాయం మాకు అనుగ్రహించి మా జీవితంలో ఈ వాక్య భాగమును ఏ విధంగా అప్లై చేసుకోవాలో మా ప్రియులందరికీ మాకును తెలియజేయమని వేడుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. ఒక పెద్ద టాస్క్ తీసుకున్నాడు ఎలియజరు అనగా ఇంటి పెద్ద దాసుడైన ఎలియజరు, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న ఈ ఎలియజరు. 10వ వచనంలో అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని బయలుదేరాడు. అక్కడి నుంచి లేచి ఆరాం నహరాయింలోనున్న నాహోరు పట్టణమును చేరి సాయంకాలం అందు స్త్రీలు నీళ్లు చేదుకొనుచు వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను: నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, ప్రార్థన చేస్తున్నాడు, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదను అని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివని తెలుసుకొందు అనెను. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ భాగంలో ప్రార్థనను చూస్తున్నాం. ప్రార్థన ఇప్పుడు ఇటువంటి దేవుణ్ణి టెస్ట్ చేసేటువంటి విధంగా మన ప్రార్థన చేయవచ్చా అంటే, మన ప్రార్థన ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఉన్నట్లయితే, అది డిస్ట్రక్టివ్ పర్పసెస్కి కాకుండా పాజిటివ్ పర్పసెస్కి కనుక మనం ఒకవేళ ప్రార్థించినట్లయితే ఆయన దానిని అంగీకరిస్తారు. సో ఇక్కడ టెస్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ, అతిథి సత్కారం లేదంటే ఆతిథ్యం ఇస్తుందా లేదా అనే దానిని ఒక పరీక్షగా పెట్టుకొని he wanted to make it a scale to measure the bride which is gonna bring to Isaac. కాబట్టి
అతిథి సత్కారం సరిగా చేయాలి, చేస్తే ఆమె నీ చిత్త ప్రకారమైన స్త్రీ అని అనుకుంటాను అని ఎలియాజరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. సో మనం ఇప్పుడు వరకు చూసినటువంటి ఈ క్వాలిటీస్లో దైవభక్తి గల జీవిత భాగస్వామిని కనుగొనుటకు 7 సూత్రాలలో మొదటి 2 సూత్రాలేమో విశ్వాసము, రెండవది పరిశుద్ధత. మనలో పరిశుద్ధత, జీవిత భాగస్వామిలో పరిశుద్ధత. మూడవదిగా మనం చూస్తున్నది ప్రేయర్ ఫర్ ద స్పౌస్ ఆఫ్ అ వర్చ్యూ అంటే సద్గుణం కలిగిన జీవిత భాగస్వామి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. దీనికోసం మనం ప్రార్థన చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఎలియజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క యజమానుని వంటలలో 10 వంటలని తీసుకొని కొన్ని శ్రేష్టమైన పదార్థాలను తీసుకొని బయలుదేరాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాడు అంటే కనాను దేశం నుంచి మెసొపొటేమియా అనే ప్రాంతానికి బయలుదేరాడు. ఒక స్ట్రెయిట్ లైన్లో గనక ప్రయాణం చేస్తే 800 కిలోమీటర్లు పడుతుంది ఎడారి మార్గంలో. అయితే స్ట్రెయిట్ రూట్లో వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక కామన్ వే ఉంటుంది కదా, ఆ కామన్ వేలో నుంచి వెళ్ళినప్పుడు 1450 కిలోమీటర్లు ఈ మెసొపొటేమియాకి చేరడానికి పడుతుంది. సో ఇది ఒక లాంగ్ జర్నీ. విశ్వాసి యొక్క జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక లాంగ్ జర్నీగా ఉంటుంది. రక్షింపబడిన తరువాత శాంక్టిఫికేషన్ జరగాలి. ఈ శాంక్టిఫికేషన్లో శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో ప్రతిదినం కూడా దేవుడు మనలను పరిశుద్ధపరుస్తాడు. So when we are traveling through the desert, ఏ విధంగా అయితే ఎలియాజరు ఎడారి మార్గం గుండా ప్రయాణం చేసి వధువైన రెబెకాను తీసుకురావడానికి వెళ్ళాడో, అలాగా దేవుడు మన కోసం ఒక శాంక్టిఫికేషన్ ప్రాసెస్ని ఏర్పరిచి మనలను పరిశుద్ధపరిచి మనల్ని క్రీస్తు ప్రభు, వరుడైన క్రీస్తు ప్రభువునకు ఆయన సమర్పిస్తాడు, పరిశుద్ధంగా సమర్పిస్తాడు. సో ఇంత లాంగ్ జర్నీని చేసి 1450 కిలోమీటర్ల కామన్ రూట్లో ప్రయాణం చేసి వెళ్ళిన ఈ ఎలియాజరు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది టెస్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ అని చెప్పచ్చు. ఇక్కడ షో మీ ది అపాయింటెడ్ స్పౌస్, ఎవరినైతే నీవు ఏర్పాటు చేశావో ఆ స్త్రీని నాకు కనబరచాలి అని ప్రార్థన చేస్తున్నాడు. సో ప్రార్థించడం అనేది, ఇఫ్ వీ ఆర్ టు get the choice or understand the choice of the Lord, who is gonna be our spouse, మన జీవిత భాగస్వామిగాను లేదంటే మన పిల్లలకు జీవిత భాగస్వామిగా ఉండటానికి ఎవరిని తీసుకురావాలి అనేది అది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఇది జీవితాలకు సంబంధించినది. అనేకమైన వివాహాలు ఫెయిల్ అయిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు తప్పటి అడుగులు వేయడం వలన. సో పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా, పరిశుద్ధాత్మని యొక్క దానిని నడిపింపు లేకుండా ఎప్పుడైనా సరే మన సొంత నిర్ణయాలను తీసుకుంటే దాని వలన అనేకమైన చిక్కుల్లో పడిపోతూ ఉంటాం, రిస్క్స్లో పడిపోతూ ఉంటాం. అందుకనే దైవభక్తి కలిగిన జీవిత భాగస్వామిని మనం తీసుకురావడం అనేది మన పిల్లలకు అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నింటినీ కూడా మనమే భరించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను వచ్చిన కార్యాన్ని త్వరలో సఫలం చేయమని అడిగాడు. నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపించు. ఇక్కడ ఒక
వండర్ఫుల్ కమిట్మెంట్ని ప్రార్థనలో చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నీవు కూడా త్రాగు, నీ వంటలకు కూడా నేను నీళ్లు పెడతాను అని ఏ చిన్నది అయితే చెప్తుందో ఆ చిన్నదే నా యజమానుని కుమారుడైన ఇసాకు నాకు తగినటువంటి స్త్రీ అని దేవునికే అప్పగించేస్తున్నాడు. మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు ఏంటంటే, వివాహ విషయాల్లోనికి వచ్చేసరికి ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మన దేశంలో అయితే మొట్టమొదటిగా చూచేది క్రైస్తవులైన వారు, మారు మనసు పొందిన వారు కూడా నంబర్ 1 సౌందర్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, బాహ్య సంబంధమైన సౌందర్యం కావాలి. రెండవది, వారు మంచిగా డబ్బులు ఇవ్వాలి, కట్న కానుకలు బాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అందంగా ఉన్నా కూడా కట్న కానుకలు సరిగా ఇవ్వకపోతే చాలాసార్లు పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసేసుకుంటూ ఉంటారు. కానీ మనకు కావాల్సింది దైవభక్తి కలిగిన జీవిత భాగస్వామి, మన పిల్లలకు కానీ మనకు కానీ. ఈ దైవభక్తి లేనటువంటి వారు ఎన్ని డబ్బులు తీసుకొచ్చినా అనవసరం, లేదు అంటే ఎంత అందంగా ఉన్నా కూడా అనవసరమే. అందుకే ఇక్కడ బాహ్య సౌందర్యాన్ని చూడట్లేదు, హాస్పిటాలిటీ కావాలి అని అనుకున్నాడు ఎలియాజరు. సో ఈ టెస్ట్ని పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వంటె 20 గ్యాలన్ల నీళ్లు తాగుతుంది. 20 గ్యాలన్ల నీళ్ళు అంటే, 1 గ్యాలన్ అంటే సుమారుగా 4 లీటర్లు, 3.785 లీటర్లు, అనగా 3.35 లీటర్లు అనుకుందాం, 4 లీటర్లు అనుకుందాం. ఒక వంటె 4 లీటర్ల నీళ్లు తాగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ 10 క్యామెల్స్ని తీసుకొని వెళ్ళాడు. 1 గ్యాలన్ అంటే 4 లీటర్స్, 20 గ్యాలన్స్ తాగుతుంది. 20 × 4 ఎంత అవుతుంది? సుమారుగా అది ఎన్ని లీటర్లు తాగొచ్చు అని అంటే 75 లీటర్లు తాగొచ్చు అనుకుందాం. 75 లీటర్లు 20 × 4 80 లీటర్లు అనుకుందాం. 80 లీటర్ల నీళ్ళు తాగుతుంది ఒక వంటె. 10 వంటెలు ఉన్నాయి. అప్పుడు ఎంత అవుతుంది? 800 లీటర్ల నీళ్లను ఈ స్త్రీ చాలా సహనంతో తోడి వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. మనుషులు ఎంత తాగుతారు? చాలా తక్కువ తాగుతారు. సో ఇట్ టేక్స్ అట్లీస్ట్ మోర్ దెన్ అన్ అవర్. 1 గంట సేపు తోడి నీళ్లు పోస్తూ ఉంటే ఆ క్యామెల్స్ తాగుతూ ఉంటాయి. ఇప్పుడు స్ట్రేంజర్స్ అయిన వారు, పరదేశులైన వారు ఉన్నప్పుడు ఆ పరదేశులకు మనం ఎందుకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది? మనకు తెలిసిన వాళ్ళకైతే మనం ఆతిథ్యం ఇస్తాం, కానీ తెలియని వారికి ఏ విధంగా ఆతిథ్యం ఇస్తాము? కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు ఒక మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ ఒక జడ్జ్మెంట్ సీన్ ఉంటుంది. 25వ అధ్యాయం 31వ వచనంలో, తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు మేకలను గొర్రెలను వేరుపరిచినట్లు వేరుపరుస్తాడు అని. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి అని 35వ వచనంలో ఏమంటాడంటే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పినప్పుడు అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చాము, దప్పికొనుట చూచి దాహం ఇచ్చాము, పరదేశివై ఉండుట చూచి ఎప్పుడు చేర్చుకున్నాము, దిగంబరివై ఉంటే ఎప్పుడు బట్టలు ఇచ్చాము, ఎప్పుడు రోగివై ఉంటే మీ దగ్గరకు వచ్చాము, చెరసాల్లో ఉంటే మేము ఎప్పుడు చూసాము అని అడిగితే, అప్పుడు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని వారితో అంటాడు. సో
పరదేశులు, తర్వాత ఆకలిగా ఉన్నవారు, దాహంతో ఉన్నవారికి ఇక్కడ పరదేశులైన వారికి చేర్చుకోవడం, తర్వాత దాహంతో ఉన్న వారికి నీరు ఇవ్వడం, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడాన్ని గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ స్ట్రేంజర్స్కి దాహానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎడారి మార్గంలో వారు నడిచి వస్తూ ఉన్నారు కాబట్టి ఒంటెలకు నీళ్లు కావాలి, మనుషులకు నీళ్లు కావాలి. ఇక్కడ ఈ ఆతిథ్యం ఇచ్చేది మనుష్యులకు మనం ఆతిథ్యం ఇస్తే దేవునికి మనం ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఇచ్చినట్లు దేవుని యొక్క ప్రేమను వారికి మనం షేర్ చేసినట్లుగా దేవుడు పరిగణిస్తాడు. సో ఇక్కడ ఎలియజర్ యొక్క టెస్ట్ చూడండి. ఇట్ ఈస్ అ వాయిస్ డిసిజన్ టు ప్రే టు ద లార్డ్ ఫర్ అ రిమార్కబుల్ సైన్. ఒక ప్రత్యేకమైన సూచన నాకు కనిపించాలి. ఆ సూచన ఏంటంటే, మేము దాహానికి అడిగితే మాకే కాదు మా వంటలకు కూడా నీళ్లు పెడతామని ఏ చిన్నది చెప్తుందో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కోసం నీవు నియమించినదై ఉండును అని అనుకుంటూ ఉన్నాడు. ఒక కమిట్మెంట్ చేసుకుంటున్నాడు. హీ వాంటెడ్ అ వుమన్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ ఎలియాజర్ యొక్క కమిట్మెంట్ లేదంటే ఎలియాజర్ యొక్క ప్రార్థనలో ఏదైనా పొరపాటు ఉందా అని అంటే ఏం పొరపాటు లేదు. మనం చాలాసార్లు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే మనం సెల్ఫిష్గా అడుగుతాము అని యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది. సెల్ఫిష్గా అడగడం వలన, స్వార్థపూరితంగా అడగటం వలన దేవుడు మనకి ఇవ్వడేమో కానీ నిస్వార్థంగా మనం కానీ అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు ఎలియాజర్ ఏమి నేను యోహాను యాకోబులు సమరయ ప్రాంతానికి యేసు ప్రభుతో వెళ్ళినప్పుడు ఆయనను చేర్చుకోరు. ఆయనను చేర్చుకోనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మేము ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వీరిని దహించుగాక అని మేము ఆజ్ఞాపించడానికి మాకు అవకాశం ఇవ్వమని, పర్మిషన్ ఇవ్వమని యేసు ప్రభువుని అడిగితే యేసు ప్రభు అందుకు వారిని గద్దిస్తాడు. ఎందుకు అని అంటే దే వాంటెడ్ టు డిస్ట్రాయ్ ద హోల్ సమరియా. సో ఆ సమరయ ప్రాంతాన్ని వారు దహించి వేయాలని అనుకున్నారు. కానీ ఎలియజర్ యొక్క కోరికలో, ఎలియజర్ యొక్క ప్రార్థనలో ఏమాత్రము కూడా సెల్ఫిష్నెస్ లేదు, లేదంటే డిస్ట్రక్టివ్నెస్ లేదు. వినాశనం చేయాలన్న ఉద్దేశం ఏది కూడా లేదు, లేదంటే దేవుని శోధించట్లేదు. శోధించి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ టెంప్టర్, లూకాసు వార్త 4వ అధ్యాయంలో శోధకుడు యేసు ప్రభు నాకు ఏం చెప్తున్నాడంటే, దేవాలయ శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి దూకు, నీవు దూకితే నీ పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు అని అంటాడు. సో హీ వాంటెడ్ టు టెంప్ట్ క్రైస్ట్ జీసస్. ఇలాగా సాతానుడు ఏ విధంగా టెంప్ట్ చేస్తున్నాడో అలాగా ఎలియాజర్ ఏమీ టెంప్ట్ చేయడం లేదు, లేదంటే శోధించడం లేదు దేవుణ్ణి. కనుక he wanted to find out a woman of character for Isaac. అది మనం we have to appreciate it because we should also pray for we have to also pray such prayers. అటువంటి ప్రార్థనలు మనం చేయవలసి ఉంటుంది. రెండవది, ఎలియాజరు బాహ్య సంబంధమైన సౌందర్యం కోసం ఏమాత్రము కూడా చూడట్లేదు, లేదంటే ప్రార్థించట్లేదు. ఈ బాహ్య సౌందర్యం ఉందే అది చాలా మోసకరమైనది. మనకు ప్రావర్బ్స్ చాప్టర్ 31లో కనుక మనం చూస్తే 31:30లో, సామెతల గ్రంథం 31:30లో అందం మోసకరం, 31:30 అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. సో బాహ్య సంబంధమైన అందం ఉంటుంది, అది మోసకరమైంది. ఇది సౌందర్యము వ్యర్థం. ఇట్ ఈస్ వ్యానిటీ ఇన్ వెయిన్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. సో ఎక్స్టర్నల్ బ్యూటీ ఏం చేస్తుందంటే ఇట్ కరప్ట్స్, మనల్ని పాడు చేస్తుంది. తర్వాత అది ఎక్కువ కాలం నిలిచేటువంటిది ఏమాత్రం కూడా కానే కాదు. బాహ్యంగా అందమైన భార్య,
భర్త కోసం ప్రాకులాడే వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది అనే సంగతిని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. మాకు అందమైన కోడలు కావాలి అని, లేదంటే మాకు అందమైన అల్లుడు కావాలని అనుకునే వారికి దేవుడి ఉదయకాలం అని చెప్తున్నాడు, డోంట్ లుక్ ఎట్ ది ఎక్స్టర్నల్ బ్యూటీ. అది ఆత్మ సంబంధమైన సౌందర్యం మనకు కావాల్సి ఉంటుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సాతాను కూడా వాడి యొక్క సౌందర్యాన్ని చూచి గర్విస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, నీ సౌందర్యమును చూచి నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. యూ హ్యావ్ కరప్టెడ్ యువర్ విజ్డమ్ బై రీజన్ ఆఫ్ యువర్ స్ప్లెండర్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉంటుంది. బై రీజన్ ఆఫ్ యువర్ స్ప్లెండర్ యూ హ్యావ్ కరప్టెడ్ యువర్ విజ్డమ్. నీ జ్ఞానాన్ని నీవు చేర్పుకున్నావు, కావున నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను అని దేవుడైన యెహోవా ఈ సాతానుతో చెప్పాడు. సో సౌందర్యాన్ని చూచుకొని గర్వించేటువంటి వారంగా మనం ఉండకూడదు. బాహ్య సంబంధమైన సౌందర్యం అది ఎక్కువ కాలం ఉండేది కాదు. అందుకే భక్తుడైన పేతురు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును అని అంటున్నాడు. సో Eliezer was not looking for the external beauty. All that glitters is not gold అని ఒక ప్రావర్బ్ ఉంది. మెరిసేదంతా బంగారం కాదని. అందంగా కనిపించే వాళ్ళందరి మనసులు కూడా అందంగా ఉంటాయి అని మనం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. సో ఇటువంటి ప్రమాదంలో మనం ఏమాత్రం కూడా పడిపోకూడదు. తర్వాత మనల్ని దేవుడు ఈ రెబెకాను ఏ విధంగా అయితే ఎలియాజరు పరీక్షించాడో అలాగా పరీక్షించినప్పుడు మనం ఆ టెస్ట్లో పాస్ అయ్యే వారంగా ఉండాలి, ఆ పరీక్షలో పాస్ అయ్యే వారంగా ఉండాలి. చూడండి, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుంది అని యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలం గలదిగా ఉంటుంది. సో నీతిమంతుడైన ఎలియాజరు ప్రార్థన చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక మంది భక్తులు ప్రార్థించిన వెంటనే వారికి జవాబులు వచ్చినట్లుగా మనం గమనిస్తాం. ఎస్పెషల్లీ బుక్ ఆఫ్ దానియేలు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు దూతను పంపించాడు సమాధానం ఇవ్వడం కోసం. సో డానియల్ చాప్టర్ 9లో, అట్లనే ఎజ్రా చాప్టర్ 9లో, నెహెమియా చాప్టర్ 9లో అన్నీ కూడా మనం ఈ ప్రేయర్స్, ఇంటర్సెసరీ ప్రేయర్స్ని చూస్తాం. ఆ ప్రేయర్స్కి రెస్పాన్స్ వెంటనే వచ్చినట్లుగా మనం గమనిస్తాం. అలాగనే ఎలియాజరు ప్రార్థన చేశాడో లేదో, ప్రార్థన చేసి అలా కళ్ళు తెరిచాడు. అతడు మాట్లాడుట చాలింపక ముందే 15వ వచనంలో, అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. షీ ఈజ్ ఎ వర్చువస్ ఉమన్. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. సీ ద క్వాలిటీస్. దేవుడు మనలను పరిశుద్ధులనుగా చేసి యేసు క్రీస్తు ప్రభు ఎదుట మనలను పవిత్రంగా నిలబెట్టడం కోసం ఆ పరిశుద్ధాత్మ దేవుని లోకంలోనికి పంపించి మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. సో వీ హ్యావ్ టు రిమైన్ వర్జిన్ అనగా పరిశుద్ధత విషయంలో మనం ఏమాత్రం రాజీ పడకుండా అతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నిష్కలంకమైన ఒక కన్యకగా మనం దేవుని కోసం ప్రదానం చేయబడిన వారంగా జీవించుచు, వరుడైన క్రీస్తు కోసం ప్రదానం చేయబడిన వారిగా మనం జీవిస్తూ ఎప్పుడైతే పెండ్లి కుమారుని వివాహ మహోత్సవము వస్తుందో అప్పుడు మనలను దేవుడు అలాగా పవిత్రంగా ప్రెజెంట్ చేస్తాడు. సో సీ హియర్, రెబెకా చక్కనిది, కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. She is not become unholy.
ఇంప్యూరిటీ అనేది ఏది కూడా లేదు. మనలో కూడా దేవుడు ఎటువంటి అపవిత్రత ఉండకూడదని మనలను పరిశుద్ధపరుస్తూ సాంక్టిఫై చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి పైకి రాగా, అంటే మెట్లు ఉంటాయి దానికి, ఇది ఓల్డెస్ట్ వెల్, ఇది ఆ ఊరి మొత్తానికి అదే బావి, అది చాలా లోతుగా ఉంటుంది, అందరూ దానిలో నీళ్ళే వాడుకుంటూ ఉన్నారు. సో ఆ మెట్లు దిగి లోనికి వెళ్ళి కడవతో నీళ్లు ముంచుకొని పైకి వచ్చినప్పుడు ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి త్రాగనిమ్మని అడిగాడు. సాధారణంగా స్ట్రేంజర్స్తో మనం మాట్లాడటానికి ఇష్టపడం, ఎస్పెషల్లీ మోడర్న్ వరల్డ్లో అన్ని రకములైన మోసాలు ఉంటూ ఉన్నాయి కాబట్టి మనకు తెలియని వారిని, పరిచయం లేనటువంటి వారితో మనం ఎటువంటి డీలింగ్స్ పెట్టుకోవడానికి, మాట్లాడటానికి కూడా ఇష్టపడం. అయితే దేవుని యొక్క బిడ్డలంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధిస్తాడు. ఏమని అంటే, వీరికి సహాయం చేయండి అని, లేదంటే ఇంకా హీ విల్ బి గైడింగ్ అస్, హీ విల్ గైడ్ అస్ బికాస్ హీ లివ్స్ ఇన్ అస్. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత చూడండి, ఏదైతే కావాలని కోరుకున్నాడో ప్రార్థనలో అదే విధంగా దేవుడు తనకు అనుగ్రహించాడు. నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోయిదును అని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి తన ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలం చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనకు అనేకమైనటువంటి విషయాలను వాక్యానుసారంగా బయలుపరుస్తాడు. ఇప్పుడు ఈయన ఒక ప్రార్థన చేశాడు, ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఈయన అనుకున్నట్లుగానే తనకును తన ఒంటెలకును నీళ్లు పోసింది. ఇప్పుడు ఈ వాంటెడ్ టు కన్ఫర్మ్ ఇట్, యెహోవా సఫలం చేశాడో లేదో, తన ప్రయాణాన్ని సఫలం చేశాడో తెలుసుకోవాలని ఊరుకున్నాడు. Let us stop here for today. Now, what we understand here is, number one, the principle we are discussing is prayer for a spouse of virtue. సద్గుణం కలిగిన జీవిత భాగస్వామి కోసం మనకి కానీ, పిల్లలకు కానీ, మన బంధువర్గానికి కానీ, మన సంఘంలో వారికి కానీ, ఎవరికైనా సరే జీవిత భాగస్వామిని మనం తీసుకురావాలని అనుకున్నప్పుడు, దైవ భక్తి గల జీవిత భాగస్వామిని కనుగొనడానికి ఈ సూత్రం అనగా ప్రార్థన అనే దానిని మనం ఉపయోగించాలి. అప్పుడు దేవుడు దానిని బయలుపరుస్తాడు. తర్వాత మనం ఈ ప్రార్థించేటప్పుడు మనలో ఉన్నటువంటి వాటన్నింటిని కూడా, మన ప్రీ రిక్విజిట్స్ కొన్ని ఉంటాయి. ఇన్ని లక్షల రూపాయలు కట్నం ఇస్తేనే దేవుని చిత్తం అయ్యింది అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఇది దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ప్రార్థనలకు దేవుడే మాత్రం కూడా జవాబు ఇవ్వడు. కనుక పరిశుద్ధమైన హృదయంతో దేవుని బిడ్డలైనటువంటి వారు ఇతరులది ఆశించేవారిగా ఏమాత్రం ఉండకూడదు. అందుకని దేవుని చిత్తమా కాదా, పరిశుద్ధంగా ఉందా లేదా అనే దానినే, బాహ్యమైన సౌందర్యం కాకుండా ఆత్మ సౌందర్యం ఉందా లేదా అనే దానినే మనం వెతికే వారంగా ఉన్నప్పుడు, మేబీ యూ విల్ టెస్ట్ లైక్ ది ఓల్డ్ సర్వెంట్ ఎలియాజర్ లాగా. ఒకవేళ ప్రార్థనలో ఏదైనా అడిగి ఈ విధంగా నాకు ఒక సూచన చూపించు అని అంటే దేవుడు తప్పకుండా సూచనను చూపిస్తాడు. గిద్యోనుకు సూచన చూపించినట్లుగా సూచనలు అడగటంలో అది తప్పేం లేదు. ఇది ఇతరులకు ఎవరికి కూడా హాని చేయదు. కాబట్టి యూ కెన్ ఆస్క్ ఫర్ ఎ సైన్ అండ్ దాట్ విల్ బి షోన్ డెఫినెట్లీ బై గాడ్ ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. అంతేగాని మనమేమో కొన్ని ఇంత అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఇంకా ఏవేవో అనుకుంటూ ఉంటారు. ఇవన్నింటిని కూడా పక్కన పెట్టేసేయాలి. దేవుని యొక్క చిత్త ప్రకారమైన బిడ్డలను మనం వెతకాల్సి ఉంటుంది. కనుక
దేవుడు మన దగ్గర నుంచి ఏమని ఉదయకాలం మంది కోరుతున్నాడంటే, ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ఎ స్పౌస్ ఫర్ యువర్ చైల్డ్ ఆర్ ఫర్ యువర్ సెల్ఫ్, నీవు మొట్టమొదటి చేయవలసింది ప్రార్థన, దైవ చిత్తం కోసం ప్రార్థన. మొట్టమొదటిగా నీ మనసులో ఉన్నవన్నీ కూడా తీసేసి ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలం కలిగినదిగా ఉంటుంది అని భక్తుడైన యాకోబు చెప్తున్నాడు. అటువంటి ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం. దేవుడు అందుకు మనకు సహాయం చేయను కాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలం అందు మీరు మాకు నేర్పించిన ఈ సూత్రమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. మా మనసులలో ఇహలోక సంబంధమైన వాటిని ఆశిస్తూ ప్రార్థించినప్పుడు మా ప్రార్థనలకు ఎప్పుడు కూడా జవాబులు రావు. అయితే మీ చిత్తానుసారంగా మేము జీవిస్తూ ప్రార్థించినప్పుడు, మనఃపూర్వకంగా ప్రార్థించినప్పుడు, బలం కలిగిన ప్రార్థనగా అది మీరు అనుకున్నటువంటి మీ చిత్తమును మాకు తెలియజేసే ప్రార్థనగా ఉంటుందని మేము నమ్ముటకు మాకందరికీ సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. ముందుగా మనలో ఉన్న వాటిని పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని వెతకటం ప్రారంభిద్దాం. అందుకు దేవుడు సహాయం చేయను గాక.